అసలు కంటోన్మెంట్ లో ఊసు ఇంకా లేదు. కంటోన్మెంట్ ని కలుపుతారా లేదా, లేకపోతే ఐలాలో వ్యవహారం ఇంకా లేదు బేసికలీ. అండ్ పాపులేషన్ 1.2 crores నుంచి 1.2 crores వరకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీని నడపాలి అంటే జనరల్ గా వార్డ్ లో యాక్చువల్ గా 30,000 ప్రతి వార్డ్ లో 30,000 జనాభా చేస్తే కూడా 600 డివిజన్లు చేయాల్సి ఉంటుంది. రేషనలైజ్ చేస్తే పరిపాలన సజావుగా నడపాలంటే, పనులు కరెక్ట్ గా జరగాలంటే. అంటే 150 మందితోనే కౌన్సిల్ నడిపేటువంటి పరిస్థితి లేదు. 600 కార్పొరేషన్ నడిపించేటువంటి పరిస్థితి మీకు ఉందా? అది ఒకటి క్వశ్చన్ చేయాలి. రెండు అసలు లేకపోతే మీరు 30,000తో రేషనల్ చేయకుండా 50,000 మంది లక్ష. అంటే సౌండ్ గారు ఈ ఛాలెంజెస్ పక్కన పెడదాం. ఛాలెంజెస్ ఎందుకంటే ఇక్కడ ఈ కార్పొరేషన్లు పెరుగుతున్నాయి, మున్సిపాలిటీ పెరుగుతున్నాయి అంటే ఐఏఎస్ అధికారులను పెంచుకోవచ్చు, ఐపీఎస్లను పెంచుకోవచ్చు, మీలాంటి కార్పొరేటర్లు ఇంకా 10 మంది జమ అవుతారు, అంతా ఓకే. కానీ పబ్లిక్ యూసేజ్ అండి, నిజంగానే డెవలప్మెంట్ జరిగిద్దా? జిహెచ్ఎంసీ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు 2009లో మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ మున్సిపాలిటీ ఉండే హైదరాబాద్, అది కాస్త జిహెచ్ఎంసీగా మారింది. ఇప్పుడు అది ఇంకా విస్తరిస్తుందని అంటే అప్పటి నుంచి ఇప్పటికీ యూసఫ్గూడలో వర్షం మీద పడ్డది, అదే వర్షం నీళ్ళు అట్లాగే ఉంటున్నాయి, ఆ డ్రైనేజ్ కంప్ అలాగే ఉండిపోయింది. బ్రదర్ 1 సెకండ్ మనోజ్, మీకు ఇంకో విషయం చెప్తాను. 1 సెకండ్ నేను కూడా చెప్తాను. మీకు మున్సిపాలిటీస్ విషయంలో అంటున్నారు, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ విషయంలో చెప్తాను. జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ లో ఇప్పుడు మాకు ఒక జోనల్ ఆఫీస్ లోనే తీసుకుందాం, వీఆర్ ఒక 1 కార్పొరేటర్. ఇప్పుడు జోనల్ ఆఫీస్ లో మేము ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక కార్పొరేటర్ ఇస్తేనే 4 రోజులకు దిక్కు లేదు. ఇంకా మున్సిపాలిటీస్ తీసుకొని మీరు పెడితే గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుంటే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి ఈ కార్పొరేషన్ అదే సేమ్ కార్పొరేషన్ విస్తరణ చేస్తారు. చేసినప్పటికీ ఇదే సేమ్ వ్యవస్థ అటు స్ప్రెడ్ అవుతుంది తప్ప మున్సిపాలిటీ వాళ్ళకి అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి అదే బెటర్ అనేది మా ఆలోచన. బట్ ఇది కూడా టేబుల్ ఎజెండా కిందకి తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్ గా కౌన్సిల్ దగ్గర పెట్టేసి మేయర్ గారు ఏదో సర్ప్రైజ్ అని తీసుకొచ్చి పెట్టేసి ఈ విధంగా పెట్టేసి మళ్ళీ క్యాబినెట్ మెంబర్ ఆమోదం పలకడం. బట్ ఇదైతే కార్పొరేషన్ వ్యవస్థలో నేను అదే చెప్తున్నాను. ఒక్క పాట్ హోల్ ఫిల్లింగ్ కి ఒక జోనల్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చెప్తే 3 రోజులకు 4 రోజులకి హైడ్రా డిపార్ట్మెంట్ పెట్టేసి హైడ్రా వల్ల వాళ్ళ మ్యాన్ మెంబర్స్ 2 మ్యాన్ పవర్స్ వచ్చేసి ఫిల్లింగ్ చేసి వెళ్తారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు వచ్చేసి ఒక డివిజన్ కి డీసెల్టింగ్ వెహికల్ కానీ ఒక ట్రాక్టర్ ఒక జీప్ పెట్టి మాకు పంపించేవాళ్ళు ఎప్పటికప్పుడు లిఫ్టింగ్ కి కానీ ఫిల్లింగ్ కి. అలాంటి వ్యవస్థ ఇప్పుడున్న కార్పొరేషన్ ఉంది, అప్పుడు కార్పొరేషన్ ఉంది. బట్ ఇప్పటికే మా కంప్లైంట్స్ మాకే దిక్కు లేదు, మాకే డెవలప్మెంట్స్ కి ఆన్సరబుల్ లేదు. 1కి 3 సార్లు చేస్తే ఆన్సర్ కి కాల్ అప్పుడు ఆన్సర్ చేస్తారు, పంపిస్తామంటారు. 3-4 రోజులు అయిపోతే మేము ప్రజాపాలన అనుకుంటే మేము పోయి కంప్లైంట్లు ఇస్తే గానీ అప్పుడు కాస్త వచ్చి ఏదో కాస్త చేసామా, ఫోటో అప్డేట్ చేసామా, వెళ్ళిపోయామా, మళ్ళీ 3 రోజులు వర్షం పడితే ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది. ప్రభుత్వం బట్టి అధికారులు అలాగే నడుస్తా ఉన్నారు. 3 రోజులకు 4 రోజులకి మళ్ళీ పాటు లేదా విధంగా ఉంటుంది. అసలు వాటికే లేదు. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఇంకా విస్తరించేసి ఇంకేం చేస్తారనుకుంటున్నారు? మరి వాళ్ళ ప్రభుత్వానికి మీరు సూటిగా మీరే క్వశ్చన్ చేయాలి. ఇందాక విస్తీర్ణం మీకు ఎందుకు చెప్పినా అంటే సార్, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వార్డ్ నెంబర్ 1, 2 చెర్లపల్లి, ఈశ్వరనగర్ పక్క నుంచి తీసుకోండి, వంపుగూడ, రాంపల్లి, నాగారము, ఇక్కడ ఫిర్జాద్ కూడా ఇక్కడ ఇట్లా చూసుకుంటే పర్ఫెక్ట్ ఏరియాస్ లో కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. ఇవన్నీ పూడ్చాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. జిహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు ఉన్నటువంటి 150 డివిజన్లోనే ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు ఏమైనా పనిచేయట్లేదు. ఇవన్నీ చేయాలి అంటే ఏదర్ జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానికం కడుపు కొట్టి ఈ డబ్బును తీసుకెళ్లి అక్కడ పెట్టాలి, లేదా ఈ పర్ఫెరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజానికం యొక్క కడుపు కొట్టి వాళ్ళ ముక్కు పిండి ట్యాక్సులు పెంచి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకి ట్యాక్సులు అక్కడ పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎట్లా చేస్తారనేది ఇక్కడ క్లారిటీ లేదు. దీనికన్నా ముందు గవర్నమెంట్ చేయాల్సిన పని ఏముండే అంటే ఈ ప్రియాంబుల్ సబ్మిట్ చేసేదానికన్నా ముందే ఈ 150 డివిజన్లతో పాటు ఈ ఇంటిగ్రేటెడ్ పర్ఫెరల్ ఏరియాస్ అయితే మీరు తీసుకొస్తా అని చెప్తున్నారు. వీటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేసేది ఉండే. ఎందుకంటే మనకు అనేక ఏజెన్సీస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అనేక సంస్థలు ఉన్నాయి. ఏదో ఒక సంస్థని నోడల్ ఏజెన్సీ చేసి దానికి డబ్బులు కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన తర్వాత నువ్వు విలీనమా లేకపోతే విస్తీర్ణమా అని చెప్పుకుంటే సరిపోయి ఉండేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి మీరు డెవలప్మెంట్ కానప్పుడు శివారు మున్సిపాలిటీ ఉన్నటువంటి రోడ్లు, లేకపోతే మున్సిపల్ ఆఫీసులు, లేకపోతే లైబ్రరీలు, అక్కడ కావాల్సిన సివిక్ ఎమ్యూనిటీస్, స్ట్రీట్ లైట్లు
జిహెచ్ఎంసీ పరిధిలో స్ట్రీట్ లైట్లు చేయడానికి ఈ రోజు వరకు టెండర్లు సరిగ్గా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. నువ్వు మొత్తము ఇక కవితారెడ్డి గారు చెప్పిన ఇష్యూ కానివ్వండి, ఈ రెండు ఇష్యూలు కూడా శ్రవణ్ గారు మీరు చెప్పిన ఇష్యూ లేకపోతే బీఆర్ఎస్ కార్పొరేట్ కవిత గారు చెప్పిన ఇష్యూ, రెండు ఇష్యూ కూడా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమేనా లేదా ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందా? ప్రభుత్వం పైన కూడా నేను నెడుతున్నారు. ప్రభుత్వంకి తలకాయ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అంటే వాళ్ళకి అవగాహన లేదు ఏం చేయాలి, ఈ పరిపాలన ఏ విధంగా చేయాలి. సార్ జిహెచ్ఎంసీలో నేను తప్పుగా అంటున్నా అనుకోకండి, కానీ ఉన్న విషయం ఏంటంటే పాంచాలి పంచభద్రుక అన్న విధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలకు 5 మంది మొగుళ్ళు ఉన్నారు. ఒకరు హెచ్ఎండిఏ, ఒకడు హైడ్రా, ఒకడు జిహెచ్ఎంసీ, ఒకడు జిల్లా కలెక్టరేట్లు, ఒకడు వాటర్ వర్క్స్. వాడు ఫండ్స్ ఇయ్యండి నాయన, రోడ్డు పైన డ్రైనేజీలు పొంగుతున్నారా బాబు అంటే ఏ ఒక్కడు పట్టించుకోడు, రూపాయి ఇయ్యడబడు. చెరువులు మురికి కుప్పాలుగా మారుతున్నారా నాయన అంటే ఏ ఒక్కడు రూపాయి తీయడు, ఫండ్స్ ఇవ్వడు. అవగాహన లేదంటున్నారు కాబట్టి ఒకసారి వారితో మాట్లాడతారు. నేను దర్పల్ రాజశేఖర్ గారు మాట్లాడతారు. సో బిఫోర్ దట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ముగ్గురు కార్పొరేటర్ కాబట్టి చెప్తున్నా. నేను ఉండే ఏరియాలో కూడా ఒక రోడ్డు మీద మొత్తం డ్రైనేజ్ అంతా ఉప్పొంగుతుంది. కొన్ని రోజులు, అది మామూలు కాదు, దాదాపు ఒక 3-4 months అట్లా కంటిన్యూస్గా ఉన్న తర్వాత చూడలేక అదే రోడ్డు మీద నుంచి పోతున్నా అని చెప్పి నేను జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఆర్వి కరణ్ గారికి కాల్ చేస్తే ఆయన ఒక రెస్పాన్స్ ఇచ్చారు. తర్వాత ఇంకొక జోనల్ కమిషనర్ అటాచ్ చేసి జోనల్ కమిషనర్ కాల్ చేసి నాకు పరిధిలోకి రాదు అని అన్నారు ఆయన. తర్వాత అటు హైదరాబాద్ వాటర్ సీవరేజ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మా పరిధిలోకి రాదన్నారు. ఏమైందో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అటుగా వచ్చిన ఒక ఎమ్మెల్యే చూసి ఆయన మళ్ళీ ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంత సమస్య పరిష్కారం. కేవలం ఆ డ్రైనేజ్ వాటర్ పొంగడం మాత్రం ఆగినాయి అంతే. అది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అట్లా బ్రేక్ ఇస్తుంది అంతే. బ్రదర్ మనోజ్ 1 second, మీకు ఇంకో విషయం చెప్పాలా. అధికారులకి మేము చెప్తే పట్టింపు ఉండదు, సరే అక్కడికి వదిలేస్తాం. టు బి ఫ్రాంక్లీ మీకు ఇంకో మాట ఓపెన్ గా చెప్తున్నారు, వాళ్ళందరూ మా తోటి కార్పొరేటర్స్. ఇక ఎవరు పట్టించుకోలేరు కదా, మేము న్యూస్ పేపర్ లో వార్త రాయిస్తాం. అధికారులు పట్టించుకోవట్లేదు, పేపర్ లో వార్త రాపిస్తే పని అయిపోతుంది అంటే వార్త రాయిస్తే గానీ తెల్లారి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి పని జరుగుతుంది. ఆ విధంగా అది కూడా మీ ద్వారా సపోర్ట్, మీ మీడియా సపోర్ట్, ప్రింట్ మీడియా సపోర్ట్ తీసుకుంటే ఆ పనులు జరుగుతా ఉన్నాయి. కమిషనర్ గారు చెప్పిన రిజాల్వ్ ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు మీకు అవగాహన లేకపోవడంతో మూలంగానే ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి. మళ్ళీ మీ ప్రభుత్వంలోనే మళ్ళీ 2 ఏళ్ల పాటుగా మీరే ఉంటారు, 2 నెలల పాటు మీరే ఉంటారు, 3 ఏళ్ళు మీరే ఉంటారు. సో ఇప్పుడు ఇంకా మీరు ఎక్స్టెండ్ చేస్తామంటున్నారు, ఏందో అని చెప్పి భయపడిపోతారంట మీ ప్రతిపక్షాలు. నేను శ్రవణ్ గాని మా సోదరి అని కవితని గాని నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలల్లా మీరు 2 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, నేను ఆ ప్రభుత్వంలో కూడా నేను పని చేసుకున్నా, మంచి ఫండ్స్ ఇచ్చిండ్రు, నాకు ఎక్కడ ఇబ్బంది జరగలేదు. నేను అడుగుతున్నది ఒకటే, 5 సంవత్సరాలల్లా నా కవిత గారు కానివ్వండి, శ్రవణ్ గారు కానివ్వండి, ఎక్కడ పని చెయ్యలేదా ఒక్కసారి వాళ్ళనుకుంటే సాక్షిగా చెప్పమానండి. నేను ఒకటే అడుగుతా, రేపు మనందరం ఎలక్షన్లకు పోతామమ్మా, రేపు ఎలక్షన్లకు పోయినప్పుడు ఒక్క నిమిషం శ్రవణన్న నువ్వు మాట్లాడుతుంది నేను డిస్టర్బ్ చేయలేక శ్రవణన్న, నేను ఒకటే అడుగుతున్నా, రేపు మీరందరూ కూడా ఎలక్షన్లకు సరే మనకు అవకాశాలు వస్తే ఎలక్షన్లకు పోతాం, రిజర్వేషన్ క్రైటీరియా ఎట్లుంటుంది అని చూస్తే. నేను ఒకటే అడుగుతున్నామ్మా, ఏం చెప్పుకొని పోతారమ్మా, ఏం పని చేయలేదని పోతారా? నేను ఎందుకు అడుగుతున్నట్టమ్మా, మన కార్పొరేషన్ మన హైదరాబాద్ ని పార్టీస్ ఏమని ఉండదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఉంది కదా. ఎస్, డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ లేదమ్మా, ఢిల్లీలో లేదా, గుజరాత్ లో లేదా, లక్నోలో లేదా, మన ఇండోర్ పోయొచ్చిన రేవంత్ అన్న గానీ అన్న ఓవర్ఫ్లో అనే విషయం కానీ పాట్ హోల్ విషయం కానీ ఏదైనా సరే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అధికారుల నిర్లక్ష్యం ఒకటి. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తే మాకు జీతాలే లేవు, మేమేం సివరేజ్ లైన్ వాటర్ లైన్ అప్రూవల్ చేయాలని ఒక మాట అడుగుతా ఉన్నారు. నీ డివిజన్ ఏం ప్రాబ్లం ఉందమ్మా నాకు చెప్పా. అరే రా చూపిస్తా.